కారణమైంది ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీ లెక్క వేసుకుంది. వాళ్ళు సమీక్షించుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే బాబు ప్రభుత్వంలో జరిగిన లోపాలని ఎత్తి చూపెట్టడానికి పత్రికల పరంగా ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే పత్రికలన్నీ వ్యవహరించిన ఎక్సెప్ట్ సాక్షి తప్పించే. సాక్షి సరే పొలిటికల్గా పార్టీ ఛానల్ బేస్ పార్టీ లోక కళ్ళతోనే చూస్తారు కాబట్టి లేదు, అది ఎంత రాసినా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ పడలేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు అంటే లైక్ ఒక కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు, ట్రూ అప్ ఛార్జీలు వేసినప్పుడు, లేదంటే కనుక అమరావతికి నిధులన్నీ వెళ్తున్నాయి అన్నటువంటి సందర్భంలోనూ, లేదా వివిధ పథకాలకు సంబంధించి జరిగినటువంటి అన్నీ కూడా అంటే అప్పటికి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇట్లాంటి జరగకపోవడాలు, అలాగే సున్నా వడ్డీ రుణాలు ఇట్లాంటివి ఆగిపోవడాలు, ఇట్లాంటివి ఏవైతే జరిగినాయో ఇవన్నిటిని రోజు ప్రశ్నిస్తూ వచ్చారు అప్పుడున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు. వాళ్ళు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కూడా కాదు. ఎవరో సోషల్ మీడియా యాక్టివిస్టులు తమకి ఉన్నటువంటి సమాచారంతో లేకపోతే తమకు ఉండేటటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి కన్సర్న్తో వాళ్ళు పోస్టులు పెడితే వాటిని షేర్ చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తూ పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని సెకండ్ ఫేజ్లో వాళ్ళు కూడా పోస్టులు చేయడం ప్రారంభించారు చివరిలో. దాంతో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ నెగిటివ్ ప్రచారం అంటే అద్భుతం జరుగుతోందంటూ పత్రికలన్నీ రాసినా కూడా ఏ రోజైనా సరే అంత అద్భుతమే జరుగుతోంది, అసలు ఏమాత్రం తేడా లేదు, ప్రభుత్వం సూపర్లో ఉందంటూ 4 సంవత్సరాలు రాసుకొచ్చినా కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నటువంటి విషయం